వాళ్ళ పార్టీ అనుకో, మాదే ఏసీ రూమ్ లో ఉంటారు కదా, ఎండలో ఉన్న ఏసీ రూమ్ లో ఉంటారు. అది టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ. అసలు ప్రజలు దేవుని కాడ సంవత్సరానికో 3 నెలలకో 6 నెలలకు దేవుని దగ్గర పోతాం కదా. డైలీ పొద్దున ఫస్ట్ దేవుని మొక్తాం లేవగానే, వినాయకునికో, తిరుపతి దేవునికో, వెంబడి రాజన్నకు, మనం అనుకున్న దేవుళ్ళకు. ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు మనం బాగుండేది, మన కుటుంబం మంచిగా ఉండేది, మన రైతులు మంచిగా పండేది, వాటర్ వచ్చేది, గిట్టుబాటు ధర ఉండేది. కానీ కేసీఆర్ ఫస్ట్ మొక్తాను లేవగానే. ఇవాళ రైతులైతే నాన్న తిప్పలు పడతాను, రుణమాఫీ కాలే. నేనే సొసైటీ బ్యాంకులో ఎత్తుకున్నా, నాకు 6 ఎకరాలు భూమి ఉంటుంది. మా 2 అన్నదమ్ములను, మా బాపు మేము 3 పంచుకున్నాం. మా బాబుకు ఎకరం, మేము 3 ఎకరాలు తీసుకున్నాం. రేషన్ కార్డు ఒక్కటే ఉండేసరికి మా 3 రుణమాఫీ కాదు, అస్సలు 1 రూపాయి కాలే. లోపున్నా కాలే, ఎక్కువన్నా కాలే. నేననే కాదు, ఈ రాష్ట్రం లెవెల్ నా లెక్క ఉన్న వాళ్ళందరూ కాదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టని మన అగ్గిపేట సిట్టు పేపర్ అంటి పెట్టి పోయి అంటి పెడతాం పొద్దున, అట్లా సిట్టి పడతానన్నారు ప్రజలు. ఇప్పుడు ఆ బాధలో ఉన్నారు, కష్టం మీద ఉన్నారు. సింగతండ నుంచి 50 మంది వచ్చారు, మరి ఏకతండ నుంచి 30 మంది వచ్చారు. మేము బండి కట్టి 3 రోజులు అయింది. ఆర్టీఓని బెదిరించి ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి వ్యాన్లు గానీ ఆ స్కూల్ వెహికల్స్ అన్నిటి కూడా ఆపేస్తా ఉన్నారు అనేటటువంటి సమాచారం కూడా. అసలు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అంటారు కావచ్చు, కానీ పోలీసు వాళ్ళు మొక్తాళ్ళు. అరే మీ దండం పెడతారు, మీ జోలికి రావు, మీరు ఎటైనా పోలేని అసలు పోలీసు వాళ్ళు అవపడతలేదు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, మామూలు హ్యాపీ కాదు. ప్రజలు మహిళలకు, మన కుటుంబంలో, మన ఇంట్లో ఒక పిల్ల అయితే అప్పుడు కేసీఆర్ మొక్కిండు. ఆ కళ్యాణ లక్ష్మి పోయింది, రుణమాఫీ పోయింది, కేసీఆర్ కిట్టు పోయింది, మళ్ళీ కరెంటు చక్కగా వస్తలేదు, వాటర్ కరెక్ట్ లేదు, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, మన ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఆ ఇందిరమ్మ ఇల్లు కమిటీలు పెట్టి 1 సంవత్సరంన్నర అవుతుంది. ఆ కమిటీలో 15 సార్లు పెట్టి ఒక్క ఇల్లు కాదు, మొగ్గు సీత పెట్టలేరు. ఒక ఇల్లు కట్టమనంటే అసలు మీ పార్టీలో రాజీనామా చేసుకుంటాను. ఒక ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు పేరు వచ్చింది, ఒక పేరు వచ్చింది. మన మీ సేవ ఏంటంటే ప్రజలు బాధలు ఉన్నారు. అందుకోసమే ప్రజలు బాధలు ఉన్నందుకు కేసీఆర్ సారు ఇన్ని రోజులు ఏం చేసిందో ఏందో అప్పుడు కేసీఆర్ అన్నాడు, మోసపడతారు, మోసపోతారు, ఆలోచించని అన్నారు. ఆలోచించిండు, కానీ మోసపోయిండు, బాధపడ్డారు. మళ్ళా ఇప్పుడు బాధపడ్డందుకు కేసీఆర్ వచ్చి ధైర్యంగా చెప్పడానికి ఇవాళ ఆ మీటింగ్ పెట్టడానికి చెప్పడానికి ప్రజలందరూ అట్లా అనుకుంటారు.